భూమిని అన్యాయంగా ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతున్నారని, న్యాయం చేయాలంటూ నెల్లూరు జిల్లా కొడవలూరు గ్రామానికి చెందిన గడ్డం నాగయ్య, రామలక్ష్మమ్మ, రామాంజనమ్మ తదితరులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. బాధితులు మాట్లాడుతూ కొడవలూరులో తమకు చెందిన 3 ఎకరాల 37 సెంట్ల భూమిని సునీల్ కుమార్ రెడ్డి, శశికాంత్ రెడ్డిలు ఆక్రమించారని, ఈ విషయమై 2014లో లోకాయుక్తను ఆశ్రయించగా ఆనాటి కలెక్టర్ ఇది ఆక్రమణలకు గురయ్యిందని తీర్పునిచ్చారని తెలిపారు. కానీ ఈనాటి వరకు అధికారులు స్పందించలేదన్నారు. వైసీపీకి చెందిన నాయకులు ఆక్రమించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారికి ఫిర్యాదు చేశారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి లోకాయుక్త రిపోర్టర్ ప్రకారం తమ భూమి తమకు దక్కేటట్లు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపి దీని మీద మాకు సమాచారం ఏమని రిజిస్టర్ గారు కోరడమైనది. దాని మీద ఆ రోజు ఐఏఎస్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన రిజిస్టర్ గారికి పంపించిన రిపోర్ట్ ఇది. నేను చెప్పిన రిపోర్ట్ కాదు. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇచ్చిన లోకాయుక్తగా ఇచ్చిన రిపోర్టు. వారసులు ఎవరు, ఎంకరేజ్మెంట్ చేసుకున్న వారు ఎవరు, స్వయంగా కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ల్యాండ్ వచ్చి దాసు రామాంజనమ్మ, సీరం లక్ష్మమ్మ, గెడ్డం నాగే సంబంధించిన ల్యాండ్ని పోసిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, ఇతను వైసీపీ కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో వైసీపీ. ఇతను బ్రదర్ వచ్చేసి రాజుపాలెంలో బిట్టు ఉన్న ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ, ప్రజెంట్ ఎంపీటీసీగా కొనసాగుతున్నాడు వీళ్ళ బ్రదరు. వీళ్ళు ఇప్పుడు విచారణకు వచ్చున్నారు. జాయింట్ కలెక్టర్ రూమ్లో ఫైనల్ విచారణ జరుగుతుంది. ఏం విచారణ, దేనికోసం మీరు వచ్చారని అడుగుతున్నా. అసైన్మెంట్ ల్యాండ్ 1977 యాక్ట్ చట్టం ప్రకారం అమ్మేదానికి వీళ్ళకి హక్కు లేదు, కొనేదానికి వాళ్ళ హక్కు లేదు. వీళ్ళు అమ్మలేదు, ఈ ల్యాండ్ అమ్మలేదు. వీళ్ళు ఫోర్జరీ చేసి, వీళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి కోవూరు సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని ఆ ల్యాండ్ని ఈరోజు ఒక పక్క శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, మరో పక్క శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్, మరో పక్క శ్రీ లెండి కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాల్యూ NH5 దగ్గర సంబంధించిన ఈ భూమి 4 కోట్ల 5 కోట్ల సంబంధించిన వాల్యూ గల ఈ భూమిని గతం నుంచి నేను పోరాటం చేస్తూనే ఉన్నా. ఇది కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్టు, నేను చెప్పిన రిపోర్టు కాదు. కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ లోకాయుక్తకు పంపించిన రిపోర్ట్ ఇది. దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి పలు దఫాలు కలవడం జరిగింది. మా మంత్రి గారు నారాయణ గారు గ్రీవెన్స్ పెడితే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళకి న్యాయం జరుగుతుందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మా శాసనసభ్యురాలు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, ఆ ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి గారిని ఇటీవల కలవడం జరిగింది. గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి చెప్పాను, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. దీని మీద కలెక్టర్ గారు ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలా. నేను ఒకటే బాధపడుతున్నా, హైకోర్టులు కానీ జిల్లా కోర్టులు కానీ ఏం న్యాయం జరుగుతుందని పేద ప్రజలకి, ఎస్సీలకు సంబంధించిన పేద ప్రజలు, ఒక ఓసీ కమ్యూనిటీ ప్రభుత్వం ఆక్రమించుకుంటే, అసైన్మెంట్ ల్యాండ్ ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విచారణ జరుపుతారు అంటున్నా. స్వయంగా ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఎవరు ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు, ఎవరు ల్యాండ్ ఎవరు ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు అని దయచేసి నేను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఫైనల్ విచారణ చెప్పారు. ఇప్పుడు గ్రీవెన్స్లో మీరు కాన్ఫరెన్స్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విచారణకు వచ్చారు. జిల్లా మీడియాని మేము ఆశ్రయించాము ఈరోజు. ఎందుకంటే జిల్లా మీడియా ద్వారైనా ఈ పేద ప్రజలకి గెడ్డం నాగయ్య సంబంధించిన కోడాలు వనమ్మ గారు, దాసు రామాంజనమ్మ సంబంధించిన వారసులు, అదేవిధంగా సీరం రామలక్ష్మమ్మ సంబంధించిన వారసులు వచ్చున్నారు. ఈరోజు వాళ్ళకి న్యాయం చేయమని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి పరిధిలో వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు విచారణ నోటీస్ జరుపుతామంటే ఇంతవరకు విచారణ జరగలేదు. అందుకనే మీడియా దగ్గరకు వచ్చాం. ఈ పేద ప్రజలకు మేము చెప్పేది ఏందో ఒకటే, వీళ్ళకి సంబంధించిన వారసులు ఎవరు కూడా సంతకాలు పెట్టలేదు, ఫోర్జరీ చేశారు. కోవూరు సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నారు. నేను జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, పేద ప్రజలు, ఇంకైతే ఒక కిడ్నీ లేదు, కుమారుడు ఉంటే కుమారుడు చనిపోయాడు, గెడ్డం నాగే కోడాలు ఇమ్మి, దీనికి సంబంధించిన భూమి 170 సెంట్లు ఉంది. వీళ్ళకి మళ్ళీ ఆ భూమిని వీళ్ళకి అసైన్మెంట్ ల్యాండే కాబట్టి దయచేసి వీళ్ళకి కూడా మీరు ఆ ల్యాండ్ కేటాయిస్తే తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆక్రమించుకున్న వాళ్ళు స్వయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ ఎంపీటీసీ ప్రజెంట్ వాళ్ళ బ్రదరు రాజుపాలెం బిట్టు 1. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను తహసీల్దార్ కూడా, కొడవలూరు మండల తహసీల్దార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇకనైనా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం. ఇప్పటి వరకు మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోపోలా. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వం, కలెక్టర్ గారు న్యాయం చేస్తారనే దాకా వీళ్ళని తీసుకువచ్చాం. ఇక్కడ ప్రభుత్వం చేయకపోతే మా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయి వీళ్ళకి తగు న్యాయం చేస్తామని ఖచ్చితంగా రూఢిగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు దీన్ని చేయని పక్షంలో, ఎందుకంటే మేము బతులాడుకుంటున్నాం, మీరు తెలియని పరిస్థితిలో. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.